2024 ఎన్నికల్లో వైసీపీ అంత దారుణంగా ఓడిపోవటానికి ప్రధాన కారణాల్లో ఒకటి వైసీపీ నేతల నోటిదూల. సోషల్ మీడియాలో కొందరు టీడీపీ జనసేనను టార్గెట్ చేస్తూ మాట్లాడిన దారుణమైన మాటలు, బూతులు, అసభ్య ప్రలాపనలు ఫైనల్గా వైసీపీ అంటే జనంలో ఓ యావగింపుని కలిగించింది. వైసీపీ కార్యకర్తలు అంటే రౌడీలు, గూండాలు, బరితెగించిన వాళ్ళు అనే అభిప్రాయం అప్పట్లో జనంలో వచ్చేసింది. శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్, పంచ్ ప్రభాకర్ వంటి ఓ 10 మంది సోషల్ మీడియాలో పచ్చి బూతులతో చెలరేగిపోయేవాళ్ళు. వీళ్ళు వైసీపీ ప్రతినిధులు కాదు, ప్రజాప్రతినిధులు అంతకంటే కాదు. ఎవరిని ప్రోత్సహించినట్లు కనిపించలేదు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో బయట కూడా తెగ చెలరేగిపోయారు. కనీసం వైసీపీ ప్రాథమిక సభ్యత్వం లేని వాళ్ళు కూడా పార్టీకి తామే బ్రాండ్ అంబాసిడర్స్ అన్నట్లు ఓ రేంజ్లో రెచ్చిపోయారు. జగన్ అభిమానులు, వైసీపీ సానుభూతి పరులు అన్న ట్యాగ్ లైన్స్తో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా ఎవరు దొరికితే వాళ్ళని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకున్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్, శ్రీరెడ్డి, పంచ్ ప్రభాకర్ వంటి వాళ్ళంతా మేం జగన్ అభిమానులం అంటూ అడ్డగోలు అసభ్య పదజాలంతో అప్పటి ప్రతిపక్ష నేతల్ని నానా మాటలు అన్నారు. అయితే పరోక్షంగా వైసీపీ నేతలు శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్తో పాటు కొందరు సోషల్ మీడియా క్యారెక్టర్లకు తెర వెనుక ఆర్థిక సహాయం చేసినట్లుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏమీ ఆశించకుండా వాళ్ళెందుకు చెలరేగిపోయారు? కట్ చేస్తే ఓడిపోయాక వైసీపీ అధిష్టానం నిర్వహించిన పోస్ట్ మార్టంలో ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ వల్లే పార్టీకి డ్యామేజ్ అయినట్లు తేలిందట. అందుకే ఇక నుంచి ఆ అదనపు ఆర్టిస్టులను పార్టీకి దూరంగా పెట్టాలని డిసైడ్ అయ్యారు. బోరుగడ్డ అనిల్తో మాకు సంబంధం లేదని ప్రకటించేశారు. నేను అధికారికంగా చెప్తున్నా, బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అప్పట్లో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ను కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వరుస కేసులు వెంటాడాయి. జైలు నుంచి బయటకు వచ్చాక ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తనకు తాను వైసీపీకి లీడర్గానే చెప్పుకుంటున్నాడు. అదే ఊపులో ప్రత్యర్థి పార్టీల నేతల్ని మాట్లాడినట్లుగానే వైసీపీ లీడర్స్ పై కూడా మాట్లాడాడు బోరుగడ్డ. అంతేకాదు, అనిల్కు పార్టీకి సంబంధం లేదని చెప్తున్న వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి వంటి నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. వాడెవడు వీడెవడు అంటూ బోరుగడ్డ వాయిస్ పెంచడంపై వైసీపీ వాళ్లే ఆశ్చర్యపోతున్నారు. త్వరలో జగన్ సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరుతానని కూడా బోరుగడ్డ అనిల్ చెప్పడంతో వైసీపీ ఉలిక్కిపడింది. మాట్లాడింది ఒక బచ్చగాడు. నా వ్యక్తిగత హననానికి చేయడానికి వచ్చినప్పుడు కింద మీద పగలగొడుతున్నాను. అది రెడ్డి అనే అహంకారమా, బలుప? కావాలని అతనికి కుళ్ళు కుట్రతో నా మీద ఇప్పుడు కాదు, గత 3-4 సంవత్సరాలుగా అతను పన్నిన కుట్ర కులపిచ్చితో చేశాడో, అతనికి నా మీద ఇంకేమైనా ద్వేషాసూయాలున్నా నాకైతే తెలియదు. బోరుగడ్డ మాటల్ని తేలిగ్గా వదిలేస్తే పార్టీకి తీవ్ర నష్టం తప్పదనే భావనకు వచ్చిన వైసీపీ అతనితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించుకుంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి కాల్ చేసి జగన్ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. అలా బోరుగడ్డ ఓవర్ యాక్షన్ ప్రభావం పార్టీ మీద గట్టిగా పడిందని, ఇక మీదట కూడా అలాగే వదిలేస్తే పార్టీకి చెడ్డ పేరు ఖాయమన్న భావనతోనే అధికార ప్రతినిధి వెంటనే స్పందించారు. ఇక శ్రీరెడ్డి కూడా వైసీపీ హయాంలో తరచూ వార్తల్లో ఉండేవారు. పార్టీకి అనఫీషియల్ స్పోక్స్ పర్సన్ని అన్నట్లు మాట్లాడుతూ బోర్డర్ లైన్ దాటి అసభ్య పదజాలంతో రెచ్చిపోయేవారు. ఒక మహిళ అయ్యుండి శ్రీరెడ్డి మనిషి అనేవాడు విలనేని బూతులు మాట్లాడేది. ముఖ్య నేతల కుటుంబ సభ్యులను ఉద్దేశించిన వ్యాఖ్యలతో కూటమి పార్టీల క్యాడర్ రగిలిపోయేవారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే తెలుసో తెలియకో మాట్లాడిన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని అని తన వ్యక్తిగత అభిప్రాయాలు అవి చెప్పి కేసుల నుంచి తప్పించుకుంది శ్రీరెడ్డి. ఇదే తరహాలో పంచ్ ప్రభాకర్ కూడా టీడీపీ, పవన్ కళ్యాణ్ పై అసభ్య పదజాలంతో మాట్లాడేవారు. సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతూ నానా రచ్చ చేశాడు. ఓ దశలో న్యాయమూర్తులను ఉద్దేశించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో చివరికి అది వైసీపీ వర్సెస్ న్యాయ వ్యవస్థ అన్నట్లు మారింది. అలాంటి వాళ్లతో తమకు సంబంధం లేదన్నా బయట నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఇక నుంచి జాగ్రత్త పడాలని, గతంలో పొరపాట్లు తిరిగి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైసీపీ నిర్ణయించుకుంది. పార్టీతో సంబంధం లేకపోయినా జగన్ అభిమానులమనే పేరుతోటో, సానుభూతి పరుల ముసుగులోనో ఎక్కువ తక్కువ మాట్లాడితే ఉపేక్షించకూడదని డిసైడ్ అయింది. బోరుగడ్డ అనిల్ వంటి వాళ్లతో పార్టీతో సంబంధం లేదని నేరుగా చెప్పేయడంతో పాటు ఇంకా అలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని కూడా గుర్తించే పని మొదలుపెట్టింది వైసీపీ. అయితే అప్పుడు శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్, పంచ్ ప్రభాకర్ వంటి వాళ్ళు చేసిన పనులే ఇప్పుడు టీడీపీ ప్రతినిధులమని చెప్పుకుంటూ కిరాకార్పి, సీమరాజా, టీవీ5 సాంబశివరావుతో పాటు ఇంకొంతమంది చెలరేగిపోతున్నారు. రేపు
2029లో వైసీపీ అధికారంలోకి వస్తే వీళ్ళకు కూడా ఓ రౌండ్ తప్పదు. అప్పుడు వైసీపీ చేసిన తప్పే ఇప్పుడు కొందరు టీడీపీ కార్యకర్తలు కూడా చేస్తున్నారు. రేపు టీడీపీ ఓడిపోవటానికి కూడా వీళ్ళే కారణమవుతారేమో.